క్యాప్సికమ్ ఫ్రై రుచిగా రావాలి అంటే క్యాప్సికమ్ను వేయించడం ఒకటే కాదు, నేను చేసే ఒక చిన్న పద్ధతి ద్వారానే క్యాప్సికమ్ ఫ్రై చాలా రుచిగా తయారు చేసుకోవచ్చు. రండి, ఆలస్యం చేయకుండా వంట మొదలు పెడదాం. క్యాప్సికమ్ ఫ్రై తయారు చేయడం కోసం నేను ఒక అర కేజీ వరకు క్యాప్సికమ్ తీసుకొని నీట్గా కడుక్కున్నాను. ఇలా కడుక్కున్న తర్వాత క్యాప్సికంలో ఉన్న విత్తనాలు బాటంతా తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. పొడవుగా పలుచగా కట్ చేసుకోండి. ఫ్రై అనేది తొందరగా కూడా అయిపోతుంది. క్యాప్సికమ్ను ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ఒక్కసారి నేను చెప్పినట్లు ఈ విధంగా తయారు చేసి పెట్టండి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ అడుగుతారు, అంత రుచిగా ఉంటుంది. ఇలా విత్తనాలన్నీ తీసేసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీకి పొడవుగానే కట్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక స్పెషల్ పొడిని తయారు చేసుకుందాము. ఈ పొడి వల్లనే క్యాప్సికమ్ ఫ్రై చాలా రుచిగా వస్తుంది. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు పల్లీలు వేసుకోవాలి. పల్లీలన్నీ దోరగా వేయించుకోవాలి. పల్లీలన్నీ ఈ విధంగా దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ నువ్వులు, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ కొంచెం ఇవి కూడా దోరగా వేయేటట్లు వేయించుకోవాలి. ఇవన్నీ మాడిపోయినాయి అంటే ఫ్రై కూడా టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుందండి. కాబట్టి సిమ్లోనే పెట్టుకొని బాగా మంచిగా దోరగా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత అన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మరి మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ ఫ్రై తయారు చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక పచ్చిమిరపకాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొద్ది ఇంగువ, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పోపు దినుసులను ఈ కరివేపాకు, పచ్చిమిరపకాయలను బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టమోటాను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్నాక టమోటా కాస్త మెత్తగా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. టమోటా అంతా ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచి తగ్గట్లు సాల్ట్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చాలా కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకొని ఈ మసాలాను కొంచెం పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఉడికిచ్చేసుకోవాలి. ఇలా మసాలాలన్నీ పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలన్నీ వేసుకొని ఒక్కసారి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. క్యాప్సికము ఎక్కువగా ఉడికించకూడదు. అలా ఉడికిస్తేనే దాంట్లో ఉన్న టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ రెండూ తగ్గిపోతాయి. క్యాప్సికమ్ ఎప్పటికైనా కానీ కొంచెం క్రంచీగా ఉండేలాగానే ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ను ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పెషల్ పొడి అని చెప్పాను కదా, ఆ పొడి అయితే ఇందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఆ క్యాప్సికమ్ ముక్కలకంతా ఈ పొడి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. సిమ్లోనే పెట్టుకొని ఈ క్యాప్సికమ్ ముక్కలకు ఆ పొడి అంతా కోట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. పొడి వేసుకొని అంతా బాగా కలుపుకున్నాక 1 నిమిషం మగ్గించుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది క్యాప్సికమ్ ఫ్రై. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. క్యాప్సికమ్ అనేది ఇలా కొంచెం పొడి పొడిగానే ఉండాలి, మరీ ఎక్కువ ముద్దగా ఉండకూడదండి. నీళ్ళు ఎక్కువ వేసుకున్నారంటే క్యాప్సికమ్ అనేది బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. అందుకే కొంచెంగా నీళ్ళు పోసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, క్యాప్సికమ్ ఫ్రై చాలా సింపుల్గా, వెరీ టేస్టీగా, ఫాస్ట్గా ఎలా తయారు చేసుకున్నామో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో క్యాప్సికమ్ ఉంటే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. ముఖ్యంగా క్యాప్సికమ్ ఫ్రైలో మీ ఇంట్లో ఏ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేస్తారో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. నెక్స్ట్ టైం నేను కూడా తప్పకుండా ట్రై చేస్తాను.